హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పృథ్వీరాజ్ శెట్టి గురించి. ఇతను వచ్చేసి కన్నడ ఇంకా తెలుగు లాంగ్వేజెస్లలో సీరియల్ యాక్టింగ్ చేసిండు. సో ఇప్పటిదాకా అయితే కన్నడలో ఒకటి, ఇంకా తెలుగులో ఒక సీరియల్ అయితే యాక్ట్ చేసిండు. యాజ్ పర్ ఇంటర్నెట్, పృథ్వీరాజ్ శెట్టి అనే వ్యక్తి అనే అన్న వచ్చేసి మనకు ఓన్లీ 2 సీరియల్స్లలో యాక్టింగ్ చేసిండనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్నెట్లో ఉంది. ప్లస్ ఇంకా ఏంటి అంటే అన్నకి ఎలాంటి ప్యాషన్ అంటే యాక్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే కాలేజ్ డేస్ నుంచే. బట్ అక్కడ నుంచి మనకు మెల్లమెల్లగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తూ ఇటు ఆడిషన్స్కి వెళ్ళి యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం స్కిల్స్ని బయటపెట్టి ఇప్పుడైతే ఓ పెద్ద హీరో, అంటే ఒక సీరియల్కి ఓ హీరో మెయిన్ లీడ్గా అయితే యాక్టింగ్ చేస్తుండు అన్న. సో బిగ్ బాస్ సీజన్ 8లో చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటిది అనే దాని గురించి. అందరినీ డిఫెండ్ చేయగలుగుతాడా లేదా, లేకపోతే ఫస్ట్ వీక్ లేకపోతే టాప్ 5 దాకా ఉండగలుగుతాడా లేదా అనే దాని గురించి ఇప్పుడే మనం జడ్జ్ లేము. కాబట్టి నెక్స్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత, అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత అప్పుడు జడ్జ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, మరి ఆల్ ది బెస్ట్ ఫర్ పృథ్వీరాజ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి కంటెస్టెంట్స్ ఎవరు ఎట్లా వచ్చారు, ఏంది, ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, కన్నడ తెలుగు ఇలాంటి కథలను మన ఛానల్లో ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలిమినేషన్స్, ఓటింగ్స్ అన్ని కథలు ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.